అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నార్మల్ వ్లాగేనండి. డైలీ వ్లాగ్ లాగా పెట్టేస్తున్నాను అనమాట. ముందుగా డే అయితే టీ తోటే కదా స్టార్ట్ అవుతుంది. నైటే గిన్నెలన్నీ కడిగేస్తాను కాబట్టి టీ గిన్నెల వరకు పక్కన పెట్టాను. కౌంటర్ అది ఇప్పుడు తుడిచానండి, నైట్ తుడవలేదు. ఇంక ఇక్కడ టీ అయితే పెట్టుకుందామని చెప్పేసి గ్యాస్ మీద టీ గిన్నె పెట్టేసి ఫస్ట్ డికాషన్ అయితే కాసుకుంటున్నాను. ఎంతైనా ఎంత వాటర్ తాగినా, ఎంత ఏదో ఒక వాము వాటర్ కానీ, జీలకర్ర వాటర్ కానీ, ధనియాల వాటర్ కానీ ఏం తాగినా కూడా తర్వాత కొంచెమైనా టీ తాగాలి. టీ తాగితేనే బాడీకి బూస్ట్ పడినట్టుగా ఎనర్జీగా ఉండగలుగుతాము. నాకైతే తలనొప్పి వచ్చేసిద్ది. ఈ టీ అలవాటైతే మానుకోలేమండి. కాకపోతే 2 పూట్లలో 1 పూటకైతే వచ్చామన్నమాట. ఇంతకుముందు 2 పూట్ల తాగేవాళ్ళమి, ఇప్పుడైతే 1 పూట తాగుతాము. ఇంకా అది మానుకోలేము, అట్లా రెగ్యులర్గా అలవాటైపోయింది. టైం టు టైం తాగకపోతే ఖచ్చితంగా తలనొప్పి వచ్చేస్తుంది. కొత్తగా అలవాటు చేసుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే అసలు అలవాటు చేసుకోకండి. ఎందుకంటే ఇదొక బాగా ఎడిట్ అయిపోతుంది, దీనికి మానుకోలేము ఇంకా. అందుకని చెప్తున్నా. ఇంక ఇక్కడ టీ కూడా ఉంచుకొని కొంచెం కొంచెంగా తగ్గిస్తున్నామండి. షుగర్ తగ్గిస్తున్నాము, అట్లాగే టీ క్వాంటిటీ కూడా తగ్గించుకుంటూ వస్తున్నాం అనమాట. ఎక్కువ వేసుకోకుండా చాలా లైట్గా అయితే వేసుకుంటున్నాము. ఇంకెవరికైనా టీ పెట్టాలి అంటే వాళ్ళ స్వీట్నెస్ అడిగి పెడతాను నేను, ఎందుకంటే మేము చాలా తక్కువ తాగుతాము. ఇంకా టీ తాగేసిన తర్వాత ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయాయి. ఈ ప్లాంట్స్ ఇదివరకు కూడా చూపించాను, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మళ్ళీ భూమిలో నుంచి కొత్తగా మోములు కూడా వస్తున్నాయి అన్నమాట. బాగున్నాయి ఇప్పటి వరకు అయితే. ఇక పని అంతా కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా బట్టలు వేయాలండి. ఈ మధ్య ప్రయాణాలు, ఫంక్షన్స్ ఎక్కువ అయిపోయి అటు ఇటు తిరుగుతూ ఇంట్లో ఎక్కడ పట్టినా బట్టలే కనిపిస్తున్నాయి. ఈ బట్టలన్నింటినీ వేసేసి గంజి పెట్టి వాటిని ఐరన్ చేసి పెడితే కానీ మనసుకి ప్రశాంతంగా ఉండదు, ఎక్కడ చూసినా చిరాకు లేకుండా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే కొన్ని బట్టలు అయితే వేసాను నార్మల్వి. ఇక గంజి పెట్టే బట్టల వరకు ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఈరోజు పర్లేదు, ఎండ కూడా వస్తుంది బాగానే, తొందరగానే ఆరిపోతాయి అనిపిస్తుంది. ఒక ట్రిప్ అయితే వేసేసాను చూసారా, ఆల్రెడీ ఆరిపోయాయి కూడా. మధ్యలో అప్పుడప్పుడు సన్న చినుకుల వల్ల మళ్ళీ ఆరకపోతే కష్టం అనిపిస్తుంది. ఇటు సైడ్ అంతా చూసారా ఎంత చీక్గా ఉందో, ఎన్ని పాములు వస్తాయో అర్థం కాదు. ఈ లోపు అయితే గంజి కాసుకుందాం మనము. ఇంకా రెగ్యులర్గా ఇది వరకు కూడా నేను చూపించాను కదండి గంజి కాసే విధానం. చాలా బాగుంటాయి బట్టలు అయితే, చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తాయి. నేను కంఫర్ట్ అట్లాంటివి ఏదైనా వేయాలంటే ఇందులోనే వేసేస్తాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు బట్టలకు పెడతానమాట. ఈలోపు అవి అయిపోతాయి, ఇది అయిపోతాయి. ఇంకా పాలకాయలు అంటే మార్నింగ్ ముందు ఈ పనులు స్టార్ట్ చేశాను. ఎందుకంటే మళ్ళీ ఎండ వస్తుంది కదా, మళ్ళీ ఎండ పోయిందనుకోండి, చినుకులు ఏదన్నా పడితే గంజి బట్టలు అంత బాగోవు. ఇంక ఇక్కడ పెట్టేసిన తర్వాత నేనైతే బట్టలకి గంజి పెట్టేస్తున్నా. మామూలు వాటర్లో జాడిచ్చేసిన తర్వాత వీటిని గంజి వాటర్లో తీస్తున్నాను. పట్టుకునేంత వేడిగా అయితే, ఎక్కువ వేడిగానే ఉంది, పట్టుకోలేకుండానే ఉన్నాము. కానీ పర్లేదు, పైన పట్టుకొని పెట్టేసి బకెట్లో వేసేస్తాను. తర్వాత పైకి తీసుకెళ్ళి ఆరేసాను అనుకోండి, ఫాస్ట్గా ఆరిపోతాయి. గాలి వస్తుంది, ఎండ కూడా వస్తుంది కదా. ఇంకా వంటకి టిఫిన్కి చాలా టైం ఉంది, ఇద్దరమే కాబట్టి. మా వారు వాకింగ్ నుంచి వచ్చి తను ఫ్రెష్ అయ్యేలోపు టిఫిన్ చేయొచ్చు. ఈలోపు ఈ పై పనులన్నీ చూసుకుంటే నాకు 10:30 కంతా పని కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుందండి. ఈ ఫంక్షన్స్కి ఐరన్ బట్టలు అవన్నీ తీస్తాం కదా, మళ్ళీ వీటన్నింటినీ ఐరన్ చేయించి లోపల పెట్టేస్తేనే, ఎందుకంటే కొంచెం కాస్ట్లీవే తీసుకుంటాం కాబట్టి ఎక్కడంటే అక్కడ వేస్తే పాడైపోతాయి. అందుకోసమని నేను వెంటనే వాటిని వాష్ చేసేయడం, మళ్ళీ ఐరన్ చేయించడం, లోపల పెట్టేయడం చేస్తూ ఉంటాను. మనకేంటంటే అన్నీ మనం రెడీ చేసిస్తే ఐరన్ చేసిస్తారు, అందుకోసమని అన్నీ నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా వీటిని అయితే తీసుకెళ్ళి ఇక్కడ ఆరేస్తున్నా. ఆల్రెడీ ఫస్ట్ వేసిన బ్యాచ్ అయితే ఆరిపోయాయి కూడా, కొంచెం పొద్దున్నే వేసాను అనమాట వీటిని. ఇంక ఇప్పుడు గంజి బట్టలు వేసేస్తే ఇవి కూడా ఆరిపోతాయి తొందరగా.
ఇట్లా ఇదిలిచ్చి వేసామంటే బాగుంటాయండి ఫ్రెష్గా. మనం ముడతలుగా వేసామంటే ఐరన్ చేసేవాళ్ళు ఏం చేస్తారు, వాటర్ అంతా చల్లేసి మెత్తగా చేసేసి ఐరన్ చేస్తారు. అప్పుడు అంత బాగోవు అనమాట. అందుకోసమని నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడు పెట్టి ఆరేస్తాను. రోడ్డు సైడ్ కదండి, అందుకే సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి. ఇక కిందకు వచ్చేసిన తర్వాత నిన్నైతే మునగాకు తీసుకొచ్చి ఇట్లాగా ఒక క్లాత్లో చుట్టి పెట్టాను అనమాట. ఏంటంటే ఇది ఒక మంచి మెథడ్, ఇదివరకు కూడా చెప్పాను నేను. మనం మునగాకును వలవడం కన్నా ఇట్లా చుట్టి పెట్టామంటే నెక్స్ట్ డేకి మొత్తం ఆకంతా కూడా కొమ్మల నుంచి రాలిపోతుంది. ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కొమ్మల్లో నుంచి ఆకుని కొంచెం మనం అట్లా ఇదిలిచ్చినట్టుగా ఇదిలిస్తే సపరేట్ అయిపోతుంది, ఫాస్ట్గా ఉంటుందన్నమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తెచ్చుకున్నానండి నేను, ఎందుకంటే వాడిచి పెట్టుకుంటే కొంచెం ఎప్పుడైనా తాళింపు వేసుకోవచ్చు, లేదనుకుంటే పప్పులో కూడా వేసుకోవచ్చు. కొంచెం క్వాంటిటీ ఎక్కువే తెచ్చుకున్నా. మాకేంటంటే విలేజెస్లో ఫ్రెష్గానే దొరుకుతుంది, ప్రాబ్లం లేదు. ఇది కూడా కొనుక్కునే వాళ్ళు ఉన్నారండి టౌన్లలో, మునగాకు కూడా కొనుక్కుంటున్నారు. ఇంకా మరి అలాంటి వాళ్ళకైతే ఎప్పుడైనా ఫ్రెష్గా దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బయట అయితే ఒక్కటే అరుస్తుంది నైనా. ఇంక దీన్ని కట్టేద్దామంటే చిక్కట్లేదు. మొత్తానికి దీన్ని అయితే బలవంతంగానైనా తీసుకొచ్చి కొంచెం సేపు కట్టేస్తే కానీ నన్ను పని చేసుకొనివ్వదు. కాకొచ్చిన అరిసిద్ది, పెట్టొచ్చిన అరిసిద్ది, ఏం వచ్చినా అరిసిద్దండి. కోతులనైతే అసలు ఇంక కోతులు దీన్ని అలవాటు పడిపోయి లెక్క చేయట్లేదు అనమాట, కొట్టేస్తున్నాయి కూడా దీన్నైతే. ఇంకా దీనికి కొంచెం సేపు కట్టేయాలి, పిలిస్తే రావట్లేదు. ఇంకా చైన్ తీసుకుని వెళ్ళి నేనే కట్టేసి తీసుకొచ్చి ఇక్కడ నీడలో కట్టేస్తాను. పిలిస్తే రావా? రైడా ఇక కట్టేసి నేను వెళ్ళి లోపలికి వెళ్ళి పని చూసుకుందాం అనుకునే లోపు గంగిరెద్దులు అంటారు కదండి, అవైతే వస్తూ ఉన్నట్టున్నాయి, దగ్గర పక్కన ఉన్నట్టున్నాయి. సౌండ్ అది వినిపిస్తోంది. ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళినా కూడా మళ్ళీ బయటికి రావాలి అని చెప్పేసి ఇంకా డోర్స్ అవి కొంచెం ఓపెన్ చేసి పెట్టి నేనైతే లోపలికి వచ్చాను. ఈ లోపు ఇంక ఈ మునగాకంతా కూడా కొంచెం ఈజీగానే వచ్చేస్తుంది, కానీ దీన్ని ప్రాసెస్ చేయడం కష్టం అండి. నేను చూపిస్తాను ఇప్పుడు దీన్ని క్లియర్గా ఎలా వాడుకోవాలి ఏంటి అనేది, మనం ఎలా స్టోరేజ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను అనమాట. ఇప్పట్లో చాలా వరకు గోంగూరను కూడా స్టోర్ చేసుకుంటున్నారండి వాడుచుకొని, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను. చింత చిగురును కూడా స్టోర్ చేసుకుంటున్నారు. చింతపండు చాలా తగ్గించేసారనమాట వాడటం, దాని ప్లేస్లో ఇవి వాడుకుంటున్నారు. చాలా బాగుంది, హెల్తీగా అనిపిస్తుంది కూడా కదా మనకి. ఇంక ఇక్కడైతే నేను కూడా ఒకటేమో కుక్కలన్నీ అరుస్తూ ఉంటే ఏంటని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఆవు వచ్చిందండి. ఇంకా ఆవు వచ్చిందని చెప్పేసి అరుస్తూ ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఒక్కొక్కసారి ఎంత చిల్లర వెతికినా కనిపించదు. ఇంకా తర్వాత మళ్ళీ ఒక జార్లో వేసి పెడతానమాట చిల్లరంతా కూడా. నేను ఇంకా దాంట్లో నుంచే నాకు తోచినంత అయితే తీసానండి. తీసి ఇంకా అతనికి ఇద్దామని చెప్పేసి ఇందులో నుంచి అయితే తీసుకుంటున్నా. చిల్లర మ్యాక్సిమం అంతా ఒక చోట కలెక్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట నేను, వెతుక్కోకుండా. ఇంక ఈ చిల్లరని అయితే ఇస్తున్నాను. ఇకపోతే ఇంక ఇదంతా ఇట్లాగా పుల్లలుగా తీసేసుకున్నామంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇక టిఫిన్ టైం అయిందండి, టిఫిన్ కూడా చేయాలి. టిఫిన్కి అయితే ఇవాళ ఉప్మా చేద్దాము అనుకుంటున్నా. గోధుమ నూక ఉప్మా చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది, బాగుంటుంది. నా ప్రాసెస్ ఏంటంటే కొంచెం జీడిపప్పు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే వేరుశెనగపప్పు అవన్నీ వేసుకొని బాగా వేయించుకుంటాను. వేయించుకున్న తర్వాత ఎప్పుడైనా టిఫిన్లు మనము చేయలేదు, ఏం పిండిలు వేయలేదు అన్నప్పుడు ఇట్లాంటప్పుడు ఉప్మా కూడా చేస్తూ ఉంటా. అలాగే సేమియా ఉప్మా కూడా చేస్తూ ఉంటా. అంటే ఇష్టంగానే తింటారు, రెగ్యులర్గా అయితే తినరండి. ఖచ్చితంగా దోశ అయితే ఉండాలి. ఇక నేను అటు ఇటు జర్నీలు ఫంక్షన్లతోటి టిఫిన్కి అయితే ఏమీ వేయలేదన్నమాట.
ఇంకా వేయాలి అన్నీ చూసుకొని ఒకసారి ఎట్లేదన్నా ఒక 1 వీక్ ఇంట్లో లేనట్టుగా ఉన్నాం కదా, ఇంక అన్నీ చూసుకోవాలి. చూసుకొని ఇంకా టిఫిన్లకు కూడా వేసుకోవాలి. నేను రవ్వను కూడా ఇప్పుడు ఈ పోపులోనే వేయించేస్తున్నానండి. తర్వాత ఎసరు పోస్తానమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటా. ఇప్పుడైతే ఎసరు వేసేసి ఉప్పు అది చూసుకున్న తర్వాత బాగా ఉడికించుకొని బాగుంటుందండి. పప్పుచారు అది ఏదైనా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి నైట్ టైము కూరలు ఏం లేనప్పుడు కూడా ఉప్మా చేసేస్తూ ఉంటాను నేను. తినేస్తారు మాకు ఉప్మా అయితే. ఇంక ఇదైతే అంతా రెడీ అయిపోయింది. ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఈలోపు మా వారు కూడా వచ్చేస్తారు కదా, ఇంకా తనకి పెట్టేయడమే. ఇంక నేను వంట పనికి వస్తే మాత్రం ఇదిగోండి చూసారా, పుల్లలు ఎక్కడన్నా ఒకటి ఉన్నాయి, అంత క్లీన్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలి, స్టోర్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తా. ఒక పెద్ద గిన్నెలో అంటే క్వాంటిటీకి తగినట్లుగా వాటర్ పోసుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద గ్లాస్ వాటరే పోసా. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొనేసి అలాగే ఉప్పు కూడా వేసుకొని తెరిలిన తర్వాత ఈ ఆకంతటిని ఇందులో పెట్టేసి బాగా పొరట్టుకోవాలి. మా సైడ్ అయితే మునగాకు పొరుట్టుకోవడం అంటారు. ఇంకంతే, దగ్గరగా ఉండి జాగ్రత్తగా పొరుట్టుకోవాలన్నమాట, మాడిపోకుండా. మధ్యలో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇదిగోండి ఇంత ఆకొచ్చిందా. ఇక దీన్ని అయితే అంతా పొరుటుతున్నాను. ఈలోపు కొబ్బరి ముక్కలు ఉన్నాయి, వీటిని అయితే సన్నగా కట్ చేసి పెడదామని చెప్పేసి కూర్చున్నా. ఎట్లయినా దాని దగ్గరే కూర్చోలేం కదా, అందుకోసం అనేసి ఇట్లా పక్కకు వచ్చాను అనమాట. మా వారికి కూడా టిఫిన్ పెట్టేశాను, తను తిన్నారు, వెళ్ళారు. ఇంక నేను కూడా ఇది అయిపోయిన తర్వాత తినేసి ఇంక స్నానం అది చేయాలన్నమాట. అంటే దీపారాధన అది మా వారు చేసేసారులేండి. ఇంక ఇక్కడ కొబ్బరి అయితే ముక్కలు అది కట్ చేసుకుంటున్నాయి. ఎంతైనా మన ఆడవాళ్ళం ఏది వేస్ట్ పోనీయం కదా. ఇది కూడా ఎక్కువ ఉంటే ఎండబెట్టుకుంటాము, కాకపోతే కొంచెమే చిప్పలు ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా మసాలాలోకి వాటిల్లోకి వాడేసుకుంటా. ఈ మధ్య ఏంటో పచ్చి కొబ్బరితో కూడా కొబ్బరి కారం కొడుతున్నారంట. ట్రై చేయాలండి ఒకసారి, అది కూడా చూడాలి. చాలా బాగుంటుందంట టేస్ట్ అయితే. నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము అనుకుంటున్నా. ఇక్కడైతే ఇది మసాలాకు వాడేస్తానులేండి. ఇంకా మసాలా కోసం అని చెప్పేసి ఇక్కడ ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఈ లోపు అయితే ఫోన్ వచ్చింది, డెలివరీ వచ్చిందని చెప్పేసి. ఇక డెలివరీ అతనికైతే అడ్రస్ అది చెప్తే అతను ఇక్కడికైతే తీసుకొచ్చాడు. ఏం డెలివరీ పెట్టాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇకపోతే చూసారా నెయ్యి, ఈ నెయ్యి అనేది కొంచెం వేస్తున్నాను అనమాట. దీంట్లో ఫ్లేవర్ బాగుంటుంది, మనకి ఆకు కూడా పొడి పొడిగా వస్తుంది. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, ఇష్టం లేకుంటే ఏం అక్కర్లేదు. మాకైతే ఇష్టపడతారు కాబట్టి వేస్తున్నాను అనమాట. ఇది కూడా అంతా ఒకసారి కలిపిస్తే ఆ వేడికి ఆ ఆకు అనేది నెయ్యిని బాగా పీల్చేసుకుంటుంది. అది వాడుస్తుంటేనే స్మెల్ భలే ఉంది. ఇప్పుడైతే నేను కొంచెం అయితే దీంట్లోకి తాళింపు పెట్టుకుంటున్నాను అనమాట. పెసరపప్పు అండి ఇది. ఈ పెసరపప్పుని కడిగి ఎంత ఒక 2 గుప్పిళ్ళు వేసుంటాను అంతే. దీన్ని అయితే కడిగేసి తర్వాత వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటాను. అంటే మునగాకులోకి తాళింపుకి అనమాట. పప్పుచారులోకి కానీ చారులోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అంటే అచ్చం ఒట్టిగా తినలేము అనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు. నేనైతే ఇంక దీన్ని అయితే ఉడికిస్తున్నా. ఇది ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే నేను తిరుగుమాత కూడా పెడుతున్నానండి. నెయ్యితోనే పెడుతున్నాను, మీకు వద్దనుకుంటే నూనెతో వేసుకోండి. ఎందుకంటే మనం ఏదైనా కొంచెం డైట్లో ఉన్నప్పుడు నెయ్యి మంచిది అంటారు కాబట్టి నేను నెయ్యి అయితే వాడుతున్నాను. ఇక ఇందులోకి అయితే కొంచెం తాళింపుకి వాటికి పప్పులవి ఎక్కువ వేసుకున్నాను బాగుంటుందనేసి. ఇంక ఇవన్నీ వాడిన తర్వాత మనము ముందుగా పెసరపప్పుని ఉడికించుకున్నాం కదా, ఆ పెసరపప్పును కూడా వాటర్ అదేమీ లేకుండా వంచేసుకొని ఈ తిరుగుమాతకి ఇవన్నీ వేగిన తర్వాత ఇంకా పెసరపప్పును కూడా వేసేసుకుంటే బాగుంటుందండి. ఇంకా మునగాకైతే మామూలుగా ఇదైతే నేను 2 రోజులు అట్లాగా తీసుకుంటాను, మంచిది కాబట్టి. అట్లానే రెగ్యులర్గా అయితే తీసుకోను, వేడి చేసేస్తుంది. అంటే వారంలో ఒక 2 రోజులు అట్లా తింటానన్నమాట. అదే చెప్తున్నా మీకు కూడా ఇక్కడ. మరి రోజు తిన్నామంటే వేడి చేసేస్తుంది. ఇంక ఈ పెసరపప్పు అంతా కూడా ఇందులో వేయించుకొని ఈ ఆకుని మనకి ఎంత కావాలో అంత ఎత్తి ఇందులో అయితే వేసేసుకోవడమే. ఈ పెసరపప్పు అనేం కాదండి, గుగ్గుళ్ళు అంటాం కదా, అవి ఏవైనా వేసుకోవచ్చు. పెసల గుగ్గుళ్ళు కానీ అలసంద గుగ్గుళ్ళు కానీ అంటే సైడ్ వాటిల్లో కలిపి వండుకుంటే బాగుంటుంది అని అనమాట. ఇంకా నాకు కావాల్సినంత ఆకునైతే తీసుకొని ఇందులో వేసి బాగా వేయిస్తాను.
ఆ కొరవాకును వచ్చేసి నేను ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటానన్నమాట. ఎప్పుడైనా మనకు తినాలి అనిపించినప్పుడు ఇట్లాగా తీసి బయట పెట్టుకొని తిరగమాత వేసుకోవచ్చు. అంటే టౌన్లో ఉండే వాళ్ళకి దొరకని వాళ్ళకి చెప్తున్నానండి ఇది. మాకేంటంటే ఫ్రెష్గానే దొరుకుతుంది, కాకపోతే నేను ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నానని ఇలా చేసుకుంటున్నా. ఇదంతా ఫైనల్గా అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఎక్కువగా కొబ్బరి కారం అయితే చల్లుకుంటున్నాను. రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేము. నంచుకోవడానికి కూడా పప్పుచారు వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ పొడి వేసి కలిపేసిన తర్వాత ఒక కొంచెం సేపు అట్లా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అయిపోయిన తర్వాత ఇవాళ అయితే నేను ఇంకొక కర్రీ కూడా చేశానులేండి. చికెన్ చేశాను. అంటే రెగ్యులర్గా చూపిస్తున్నాను కదా అని చెప్పేసి చికెన్ ఏమీ చూపించట్లేదు. ఇంక మునగాకైతే రెడీ అయిపోయిందనమాట. చూసారా ఎంత బాగుందో. ఇంక నేను తిని కూడా చూపిస్తాను మీకు. రైస్లోకి కలుపుకుంటే చాలా బాగుంటుంది. మేము ఇక్కడ అన్నం తింటూ ఉంటే మా నాయన మామూలు హడావిడి చేయదు. అంటే మేము తినిన తర్వాత పెడతామన్నమాట దానికి. ఎందుకంటే ముందే పెట్టేస్తామనుకోండి, మేము నాన్ వెజ్ తింటాం కదా, దాంట్లో ఏదైనా పీసెస్ అవి వచ్చినప్పుడు మళ్ళీ వేస్తే తినదు అది. అందుకని అంతా కలిపి లాస్ట్లో పెడితే తింటుంది. ఇంకా మేము కూడా ఇక్కడ తినేస్తున్నాము భోజనం అయితే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి మంచి హెల్దీ కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట. ఇంక నేను తినేసిన తర్వాత మా నాయన గడికి అయితే అన్నం కలిపేసి తీసుకెళ్తుంటే దాని హడావిడి సంతోషం చూడండి, మామూలుగా లేదు. దానికి తెలుసు నేను నిలబడి ప్లేట్ పట్టుకున్నానంటే దానికే తీసుకెళ్తున్నానని. ఇంకా నచ్చిందా అండి వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇవాళకి ఇంకా ఇదేనండి వీడియో. ఇక మా నాయనకి అన్నం పెట్టేస్తే సగం పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా అక్కడ పెట్టిందాక అది దాని తొందర తట్టుకోలేదన్నమాట. ఇంకా పెడితే మళ్ళీ ఇంకా తల కూడా ఎత్తి చూడదు, ఫాస్ట్గా తినేస్తుంది. ఉంటానండి. బాయ్ అండి.